దత్తుడును ఈయన ఇద్దరు కలిసి వీళ్ళని ఎలాగైనా సరే ఉద్ధరిద్దాం, ఈ వ్యక్తిత్వాలన్నింటినీ మార్చాలి అని దత్తాత్రేయుడి దగ్గరికి వెడతారు. ఆ దత్తుడు ఏం చేస్తాడు, మారుద్దాం అనుకుంటున్నారా మీరు, నా వల్లే కావట్లేదురా బాబు, మీరు అప్పుడే మీ భుజ స్కంధాల మీద వేసేసుకుంటున్నారనమాట, సర్లేండి అలాగే మార్పు చేసిరండి అని చెప్పి. కానీ మీకు అందరికీ ఓ రూల్ పెడుతున్నాను, ఎందుకంటే వీళ్ళకి మంత్రశక్తులు అన్నీ ఉన్నాయి, ఏదైనా అంటే కనుక జరిగిపోతుంది. అటువంటి శక్తులు యోగ దృష్టిలో ఉన్నారు మీరు, అందుకని మీరు మానవ జన్మ ఇచ్చారు, మనిషి లోకం కనుక వెడితే ఇక్కడ ఆకలి దప్పికలు ఉంటాయి, ఇక్కడ మీ యొక్క మంత్రాలు ఏం పనికిరావు, మీ యొక్క అతీతమైన శక్తులు ఎందుకు పనికి రాకుండా సహజమైనటువంటి మానవ శక్తులతోటి మానవుడికి ఉండేటటువంటి ఈ కల్మషాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవుడికి ఉండేటటువంటి సహజ లక్షణాలు వచ్చేస్తాయి అంతే. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చేయచ్చు. అటువంటి అలా ఉంటుంది భూలోకం. భూమి మీదకి మనం వెళ్ళామంటే అక్కడ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకునే పడం అయితే వెళ్ళటానికి ఇస్తారు, దత్తాత్రేయుల వారు అంగీకరిస్తారు. అంగీకరిస్తే మనిషి రూపంలో వీళ్ళిద్దరూ కలిసి పిఠాపురం వస్తారు. వచ్చిన వెంటనే అక్కడ ఒకరిని కలుస్తారు. వాడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి వాడు చెప్పే సమాధానాలకి చాలా చెలించిపోతారనమాట. ఏం ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. అలాగే ఏది అడిగినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, గౌరవం కానీ ఏం ఇవ్వరు. అలాగే అన్నిటికీ లంచాలు ఎక్కువ, లంచాలు ఇచ్చి మరీ ఉంటారు వీళ్ళు. చివరికి ఏదైనా అన్నం తింటే కనుక ఆ అన్నంలో కూడా బొద్దింకి వస్తుంది. ఇదేంటి ఇలా ఉంది అంటే ఆ బొద్దింకి తీసి తినేయడం అంటాడు వాడు, ఆ సప్లై చేసినవాడు. అటువంటి స్థితిలో ఉంటుంది. ఆ స్థితి కనబడుతుంది. కనిపించిన తర్వాత గోవింద దీక్షితులు గారు 11 రూపాయలు ఇచ్చారు కదా మాళ్ళమ్మ గుడి దగ్గర, గ్రంథంలో మొట్టమొదటి ఉంటుంది. అప్పుడు అది కూడా వీక్షిస్తారు వీళ్ళు. అదేంటి, ఆ వచ్చినవాడు దత్తుడు, ఆ తీసుకున్నవాడు దత్తుడు, ఈయన 33వ బాపనారిలో 33వ తరంలోని వ్యక్తి అని గ్రహించి ఆయనకి జరిగిన అవమానాలన్నింటినీ కూడా కళ్ళారా చూడటం అనేది జరుగుతుంది. ఎవరు, నాగనాథుడు, దేవదత్తుడు ఇద్దరు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే, ఈ పాపకూపాన్ని మనం భరించలేము, మనం ఇదేం చేయలేము కాబట్టి మనం భూతకాలంలోకి వెళ్ళిపోదామని భవిష్యత్